సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం. ఈ కావ్య పఠనాన్ని కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. ఈ శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 65వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. శని జేజేయన గురు సతిగని దవ్వెదురేగి తెచ్చి కడువడి జేజేయనుచున్ కాంచన పీఠమున కూర్చుండగను నచ్చి ముదమున బలికెన్. ఇలా నిన్న చంద్రుడు, శివుడు, అలాగే సారంగధరుడు ముగ్గురు కూడా నాయకుల దగ్గరికి వెళ్ళాడు. శివుడు పార్వతి దగ్గరికి వెళ్ళాడు కపట వేషంలో, కపట యోగి వేషంలో. అలాగే చంద్రుడు, అలాగే సారంగధరుడు కూడా చిత్రాంగి వద్దకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు చని జేజేయన గురు సతిగని, జేజే అనే పదానికి జయము జయము అని ఆశీర్వచనం. జేజే అంటే నమస్కారం అనే అర్థం కూడా ఉంది, కానీ ఇక్కడ జయము జయము దీవెన. జేజేయన వెళ్ళినటువంటి శివుడు కపట దేశంలో జయము జయము అన్నాడు. గురు సతిగని, పార్వతి గని అని. గురు సతి అంటే గురువు గొప్ప అయినా లేదా గండ్రాలైనటువంటి అని చెప్పుకుంటున్నాం, విశేషణంగా చెప్పుకుంటున్నాం గురువు అనే పదాన్ని. ఇక్కడ గురు సతిగని ఎదురేగి తెచ్చి, సరే ఎదురెళ్ళి ఆయన్ని లోపలికి ఆహ్వానించి తీసుకొచ్చి కడువడిన్ జేజేయనుచున్, ఇక్కడ జేజే అంటే నమస్కారం, నమస్కారం చెప్పి కాంచన పీఠమున కూర్చుండగను నర్చి, బంగారు ఆసనం ఒకటి చూపించి దాని మీద కూర్చోబెట్టి ముదమున బలికన్, చక్కగా ఇట్లా పలికను అని. 3 కథల్లోనూ తేడా ఏం లేదు. చంద్రుడి దగ్గర అయితే తార, సారంగధరుడి దగ్గర అయితే చిత్రాంగి, అంతే. ఇష్మద ఆగమనమున నాయునికి పట్టు పరమ పావనమాయనే భాగ్యరాశినైతి, పావనమాయనే భాగ్యరాశినైతి, దివసమో సుపవిత్రమైనదాయే, ఇకను మదభీష్టములు తీరవే సువర్ణి. ఇష్మదాగమనమున నీ రాగచేత, ఇష్మద్ ఆగమనము నీ రాగచేత, నా ఉనికి పట్టు నా నివాసం పరమ పావనమాయే, పరమ పవిత్రమైంది. మీ రాగచే మా ఇల్లు పావనమైంది అని చెప్పు. నే భాగ్యరాశినైతి, నాకు అదృష్టం కలిగింది, భాగ్యరాశిని. దివసమో సుపవిత్రమైనదాయే, ఇలా వచ్చిన ఈ రోజు చాలా పవిత్రమైన దినం. దివసము సుపవిత్రమైనదాయే, ఇకను మదభీష్టములు తీరవే సువర్ణి, ఇక నా యొక్క కోరికలు తీరకుండా ఉంటాయా? ఇన్ని మేళ్ళు జరిగినాయి కాబట్టి తీరుతాయనే ఒక ఆశంస, కోరిక. సువర్ణి అనేది ఇందులో ఉన్న విశేషం. సువర్ణి అంటే ఓ ఋషి శ్రేష్ఠుడా అని అర్థం. ఆ వచ్చిన ఆయన్ని ఋషిగా భావించి శంకరుణ్ణి, శివుణ్ణి ఇలా ఓ ఋషి పొంగవుడా, ఓ ఋషి శ్రేష్ఠుడా అని సంబోధించటం సువర్ణి అనేదాన్ని. 3 కథల్లో కూడా సువర్ణి అంటే ఓ బ్రహ్మచారి అని ఒక చోట, ఓ మంచి వర్ణము కలిగినటువంటి వాడా అని ఇంకొక చోట. మంచి వర్ణం కలిగిన వాడు చంద్రుడు. అలాగే సారంగధర కథలో బ్రహ్మచారి అని చెప్పచ్చు, కాబట్టి ఓ మంచి బ్రహ్మచారి అని చెప్పచ్చు. ఈ సువర్ణి అనే దాని దగ్గర ముగ్గురికి సరిపోయేటట్టుగా ఆ పదాన్ని వాడతాం.
అది సంబోధన. అని ఎంత యోగుని ఆడుచు తన చెలికత్తి ఎలా చేరి తత్కనునకు పూజన భోజన భాజనములు అనువగనిడి తనుపుడనుచు ఆనతి చేయన్. అని ఎంతయో కొనియాడుచు ఆ వచ్చిన కపట యోగిని ఎంతో కొనియాడుతూ తన చెలికత్తెలను చేరి స్నేహితురాలను పిలిచి తద్గనునకు పూజన భోజన భాజనములు, పూజించడం అలాగే భోజనం భాజనం సేవలు, ఇలాంటి సేవలన్నీ కూడా చేయించి అనువుగా నిడి తనుపుడు అనుతున్న ఆనతి చేయన్, తృప్తి చెందమని ఆనతి చేయన్, ఇలా తృప్తి చెందించమని చెప్పేసి ఆనతి చేసిందట ఆ స్నేహితులందరికి, ఆ స్నేహితురాడు అయినటువంటి చెలికత్తెలందరికి. ఇలా 3 కథల్లో కూడా ఒకటే భావం. నాయకుణ్ణి గౌరవించి మర్యాద చేసి కూర్చోబెట్టి భోజనాధికారులు పూర్తి చేయించే పనిలో ఉన్నారు. పన్నీటన్ జలకంబులార్చి విలసింపన్ కావి వస్త్రంబులం చెన్నారంగను గట్టబెట్టి నుదుటన్ సింధూరమున్ బెట్టి మేనన్ నిండారగ చందనం బలది సూనంబుల్ సిగంజేర్చి పల్పొన్నం బళ్ళమునం ఫలంబులిడగా భుంచేసి ఉన్నంతలో. ఈ కళ ఒకటి, పన్నీటం జలకములార్చి, పన్నీటితో స్నానం చేయించారు. విలసింపన్ కావి వస్త్రములు చెన్నారంగన కట్టబెట్టి, చక్కగా కావి వస్త్రాలు ఇచ్చారు. నుదుటం సింధూరమును పెట్టి, నుదుటం సింధూరం బొట్టు పెట్టారు. మేనన్ నిండారగ చందనం బలది, శరీరం అంతా కూడా చందనాన్ని పూశారు. సూనంబులు సిగంజేర్చి, పూలు తలలో పెట్టారు. సూనంబులు సిగంజేర్చి పొన్నుం బళ్ళెమునన్ ఫలంబులిడగా భోంచేసి, పొన్నుం బళ్ళెము బంగారు బళ్ళెంలో ఫలంబులిడగా భోంచేసి అనే పదం వాడారు. భోజనము చేసి భోంచేసి, భోజనము చేసి భోంచేసి, ఇది వ్యవహారికంలో భోంచేసి అంటూ ఉంటాం. ఉన్నంతలో అలా ఆయన చక్కగా సకల ఉపచారాలు పొంది భోజనం చేసి అలా ఉన్నంత. ఇది 3 కథల్లోనూ ఒకటి. ఇంటికి వెళ్ళిన వాళ్ళకి ఎలా అయినా ఇలా స్నానం చేయించడం, బట్టలు ఇవ్వడం, కట్టుకోవడం, తర్వాత ఈ బొట్టు పెట్టుకోవటం, చందనం అనేది చల్లదనానికి ఒక రకంగా సుగంధ ద్రవ్యం కూడా, అది సువాసనలు వస్తూ ఉంటుంది. ఇలా చేసి సూనంబుల్ సిగంజేర్చి, ఇది విశేషం. ఇక్కడ పూలు తల్లో పెట్టారు అని చెప్తున్నారు. పూర్వం రోజుల్లో ముళ్ళు వేసుకోవటమే ఉండేది. అందువల్ల మరి సూనంబుల్ సిగలు చేర్చి పూలు పెట్టడం అనేది స్త్రీలకే కాకుండా ఇలా మగవాళ్ళు కూడా ఉంటుందేమో మరి. సూనంబుల్ సిగం చేర్చి పొన్నం బళ్ళెమునన్ ఫలంబులిడగా భోంచేసి ఉన్నందులో, ఆ రకంగా భోజనం పెట్టారు. బంగారు పళ్ళెరంలో భోంచేసి ఉన్నాడు విశ్రాంతిగా. అప్పుడు కమ్మని తమలంబిడి సుఖం పొదలింట పుష్పతల్పముననా సతీశ్వరు విలాసముగా వసింపజేసి పాదముల నొత్తుచున్ సురటి తద్దయు వీచుచునున్న వేళ మోదమ్మును జంది దేవికి కృతజ్ఞత సాధువరేణ్యుడిట్లనన్. అన్నిటన్ ఇట్లను కమ్మని తమలంబిడి, తమలపాకులు
సుఖం బొదవన్ పొదలింట సుఖం బొదవన్ పొదలు ఇంట పుష్పతల్పమున ఆ సదీశ్వరు విలాసముగా వశింపజేసి సుఖంగా ఉండేటట్టుగా ఉన్నటువంటి ఆ పుష్పతల్పము, పుష్పాలతో కూడినటువంటి ఒక పడుకునే శయ్య తల్పమున ఆ సదీశ్వరుడిని విలాసముగా వశింపజేసి, ఆ సర్వేశ్వరుడైనటువంటి పరమశివుణ్ణి తాను సాధువు అనుకుంటోంది, యోగి అనుకుంటోంది కదా. అలా ఆయన అక్కడ పవళింపజేసి విలాసముగా వశింపజేసి పాదముల నొత్తుచు సేవ చేస్తోంది, పాదాలు నొత్తుతూ. సురటి తద్దయి వీచుచున్, సురటి అంటే విసనకర్ర, విసనకర్రను వీస్తూ ఉన్న వేళ మోదమ్మును చెంది దేవికి కృతజ్ఞత సాధువరేణ్యుడు ఇట్లను. ఆయన ఆ సేవలను గైకుంటూ కృతజ్ఞతతోటి సాధువరేణ్యుడు ఇట్లను. ఆ కపట యోగి ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడో తర్వాత చూద్దాం. ఇక్కడ సుఖం బొదవన్, సుఖం కలిగేటట్టుగా పొదలు ఇంట ఉన్నటువంటి, ఇంట్లో ఉన్నటువంటి పుష్పతల్పమున అని, పూలతో కూడిన సజ్జ అని. సదీశ్వరుడు అన్నప్పుడు చంద్రుడి విషయంలో సత్తు ఈశ్వరుడు, సత్తు అంటే నక్షత్రాలు, నక్షత్రానికి అధిపతి అయినటువంటి చంద్రుడు అని చెప్పాలి. ఇక్కడైతే శివుడు సర్వేశ్వరుడు అని చెప్పాలి. అదే రాజరాజుని కథలో అయితే సదీశ్వరుడు అంటే ప్రభు అని చెప్పాలి, రాజు అని చెప్పాలి. విలాసముగా వశింపజేసి పాదములను నొత్తుచు సేవ చేయటం, పాదాలను నొత్తడం. సురటి అనే దానికి అర్థం విసనకర్ర. తాతయు వీచుచున్ ఉన్న వేళ మోదమును చెంది దేవికి కృతజ్ఞత సాధువరేణ్యుడు ఇట్లను. ఇట్లా అంటున్నాడు ఆమెతోటి అని. ఇక్కడ దేవి అన్నప్పుడు నాయికాపరంగా ముగ్గురు, ఎవరి కథలో కదా. అంబిక ఎదియో మదిని వ్యాకులతంగనినట్లు నీవు కానంబడుదేమి కారణమనన్. సరసంచెలులుంట దేవి తీయంబుగా నోర్తు తెలుపుటకునై కనుసన్నయునొచ్చనంత వేగంబున సాధు చంద్రమునిగాంచి వయస్య తదాజ్ఞనిట్లను. అంబిక ఎదియో మదిని వ్యాకులతంగనినట్లు నీవు గానంబడుదేమి కారణమన్ను, ఏమి కారణమనన్. ఆ సాధుయోగి అంబికతోటి ఇలా అన్నాడు. సాధువరేణ్యుడు ఇట్లను అన్నావు కదా, అనడం ఏమిటి అనేది చూద్దాం. అంబిక ఎదియో మదిని వ్యాకులతను కలిగినట్లు నీవు గానంబడు, నీ మనసులో ఏదో వ్యాకులం ఉన్నట్టుగా కనిపిస్తున్నావు, కారణమేమి అనన్. సరసం చెలులుంట దేవి తీయంబుగా నోర్తు తెలుపుటకునై కనుసన్నయునొచ్చనంత. ఆ దగ్గరలో చెలులు ఉన్నారు, చెలికత్తెలు ఉన్నారు. సరసం చెలులుంట, సరసం అంటే దగ్గర అని. చెలులుంటన్ దగ్గర ఉండటం వల్ల దేవి దియంబుగా నోర్తు తెలుపుటకు, చక్కగా తెలియజేయటానికి, తను చెప్పకుండా ఇదంతా తన బాధ ఏదో చెప్పడానికి కనుసన్న యోనర్జన్, ఆ చెలికత్తెల్లో ఒకదానికి కనుసన్న చేసింది. కనుసన్న యోనర్జన్ అంత వేగమున సాధు చంద్రముని గాంచి వయస్య తదాజ్ఞనిట్లను. అప్పుడు వెంటనే ఆ చెలికెత్తే, వయస్య అంటే స్నేహితురాలు అని, వయస్యుడు అంటే స్నేహితుడు అని. వయస్య అనే సంబోధనలో మళ్ళీ వయస్య అంటే స్నేహితుడే. తదాజ్ఞ ఇట్లను చంద్రముని, సాధు చంద్రముని గాంచి, ఆ సాధు యోగిని చూచి, ఆ యోగి శ్రేష్ఠుని చూచి ఆ స్నేహితురాలు పార్వతీదేవి సైగను గ్రహించి చెప్పడం మొదలుపెట్టి, తానుగా చెప్పలేదు నాయిక, చెలికత్తెకి సైగ చేసింది, చెలికత్తె చెప్పడం మొదలుపెట్టింది. సరసన్ చెలులుంట, ఆ దగ్గరలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, చెలులుంట దేవి తీయంబుగా నోర్తు తెలుపుటకునై కనుసన్నయునొచ్చనంత.
కనుసైగ చేసింది అనమాట, చెప్పడానికి వీలుగా. వేగంబున సాధుచంద్రముని గాంచి వయస్య తదాజ్ఞనిట్లం. ఇక్కడ ఇందులో కూడా సాధు శ్రేష్ఠుడు అన్నప్పుడు చంద్రకథలో వేషముని వచ్చిన వారిని చూచి చంద్రకథలో సాధువైన చంద్రుని గాంచి అని చెప్పాలి. ఇక్కడ వేషం వేయలేదు, సాధువైన చంద్రుని గాంచి అని. సారంగధర కథలో కూడా శ్రేష్ఠుడైనటువంటి, సాధువుల్లో శ్రేష్ఠుడు, సజ్జనుల్లో శ్రేష్ఠుడు అని అర్థం. ఇలా శివకథలో సరే చెలికథలు పక్కన ఉన్నారు కాబట్టి సరిపోయింది. చంద్రసారంగ కథల్లో మాత్రం సరసం చెలులుంట దేవి తీయంబుగా నోర్తుంది తెలుపుటకున్న కనుసన్నయ్య నచ్చని వాళ్ళందరినీ దూరంగా వెళ్ళమన్నట్టుగా కనుసేగ చేసింది అని అర్థం చేసుకోవాలి ఇక్కడ వీళ్ళ కథల్లో. అంటే తన అభిప్రాయాన్ని చెప్పడానికి వీలుగా తార కానీ అలాగే చిత్రాంగి కానీ తన అభిప్రాయాన్ని చెప్పడానికి వీలుగా వాళ్ళని కనుసన్నయ్య నచ్చను అంటే తాను చెప్పడానికి వీలుగా వాళ్ళని దూరంగా వెళ్ళమని కనుసేగ చేసింది అని అర్థం చేసుకోవాలి. వినవే అతి సుందరాంగ మా వెలది ఈసుగాంచి కళ్యాణమందగా నుంచి వికుని దర్శనము లేక వ్యాకులతన్ వహించనని నవిని మరి దేవికిట్లని అనదడు. వినవే అతి సుందరాంగా, మిక్కిలి మనోహరమైనటువంటి ఆకారం కలిగిన వాడా అని. మా వెలది ఈశుగాంచి కళ్యాణమందగా నుంచి, మా పార్వతి ఈశుగాంచి పరమేశ్వరుని గాంచి పరమశివుని చూచి కళ్యాణమందగా నుంచి ఆయన్ని వివాహం చేసుకోవాలని తలంచి విభుని దర్శనము లేక ఆయన దర్శనం కాక వ్యాకులతను వహించాను. సూటిగా చెప్పింది విషయాన్ని. పార్వతీదేవి శివుని వివాహం చేసుకోవాలనుకుంటుంది, ఆయనకు అనిపించలేదు, అందువల్ల వ్యాకులత చెందుతోంది అని విని మరి దేవికి ఇట్లని అని అతడు దేవికి ఇట్లా అంటున్నాడు అని. మిగతా రెండు కథల్లో ఏమిటి? చంద్రుడు సారంగ కథల్లో అతి సుందరమైన, ఇక్కడేమో పైన యతి సుందరంగా అన్నప్పుడేమో సుందరమైనటువంటి శరీరం కలిగిన ఓ ఋషి అని అర్థం వచ్చింది, యతి అని వచ్చింది. ఇక్కడ అతి సుందరాంగులు అని చెప్పాలి, మిక్కిలి మనోజ్ఞమైనటువంటి శరీరం గలవాడు అని చెప్పాలి అయినటువంటి చంద్రుడు, అలాగే సారంగధరుడు కూడా. ఇక్కడ కూడా కళ్యాణం అందగా నుంచి అన్నప్పుడు కళ్యాణం అనే పదానికి పెళ్లి అనే అర్థం ఉన్నా ఇంకొకటి శుభము అనే అర్థం కూడా ఉంది, శుభమందగా అనే అర్థం కూడా ఉంది. ఇది వీళ్ళ చంద్ర సారంగ కథల్లో మనం కళ్యాణం అందగా అన్నప్పుడు శుభమందగా అని చెప్పాలి. విభుని దర్శనము లేక, నిజంగానే ఆయన యజ్ఞంలో ఉన్నాడు బృహస్పతి, ఇక్కడేమో రాజరాజ నరేంద్రుడు అడవిలో వేటలో ఉన్నాడు కాబట్టి వాళ్ళని కానరాక దర్శనం లేక వ్యాకులత వహిస్తోంది అని అర్థం చేసుకోవాలి. ఈశుడేలనాడు ఇంతియే నా చింత, అది ఈశుడేలరాడు ఇంతియే నా చింత వచులే తమికొనవలదటంచు దేవితోడనాదడేవియో ఇటు కొన్ని తెలుప వినుయునా మెచ్చెరులగాంచి. సరే, ఈశుడేలరాడు శివుడు కథలో, ఈశుడేలరాడు శివుడు ఎందుకు రాడయ్యా? వస్తాడు. అలాగే ఈశుడేలరాడు ఇదే నా చింత, ఇదే నా చింత, ఇంకా వేరే ఏం చింత లేదా అని. వచ్చులే తమికొనవలదటంచు, వస్తాడు, వచ్చిన తోడనే వలపుచే పరిగ్రహింపరాదు, వలదటంచు, తమికొన వలదటంచు, వచ్చి రాగానే ఆయన యందు ప్రేమని చూపించి వలపును కొనరాదు అని.
దేవితో అతడేవియో ఇటు కొన్ని తెలుపవి నీవు ఆమె చెరువులగాంచి ఈ రకంగా ఆయన అవన్నీ విని చెరువులగాంచి. చంద్రుడి కథలో అయితే ఈసుడేలరాడు, ఈసుడేలరాడు అంటే నీ భర్త ఏలరాడు అని. ఈశుడు అంటే ఇక్కడ భర్త అని అర్థం, ప్రభు భర్త. ఇలా వస్తాడు, ఇంతేనా చింత ఇదేనా చింత వచ్చులే తమిగొనవలదటంచు. ఇక్కడ వచ్చి రాగానే ప్రేమ చూపించవలదు అనేదేమో శివుని పరంగా చెప్పినట్టు అయింది. తమి అనే దానికి త్వర త్వర వేగము అనే అర్థం కూడా ఉంది. అందుచేత వేగపడద్దు అని, ఇలా తొందరపడద్దు అని. తమిగొనవలదటంచు దేవితోడన అతడేవియో కొన్ని తెలుపవి నీవునా ఆమె తెలుగగా చెప్పగా తెలుగుతోటి చెలులను కాంచి చూచి వాళ్ళతో ఏం చెబుతుందో ఇక్కడ మళ్ళీ. నేను ఇతనితో ప్రసంగిందుగా మీరలరుగుదెంచుటన్న వారట్లు చేయ మదిని లజ్జను విడి సుకుమారుడైన సాధు చంద్రునకిట్లు వాస్తవము బలిగే. అప్పుడు చెలులను దూరంగా వెళ్ళమని చెప్పి, నేను ఇతనితో ప్రసంగిస్తాను, కొంచెంసేపు మాట్లాడుతాను, కాన మీరు ఇలా అరుగుదెంచుడటన్నా మీరు వెళ్ళండి అని చెప్తాను. అరుగుదెంచు అనే పదానికి విశేషం ఏమిటంటే రెండు అర్థాలు ఉన్నాయి. రమ్మని పొమ్మని రెండు అర్థాలు ఉన్నాయి. రమ్ము అనొచ్చు, పొమ్ము అనొచ్చు. ఆ రెండు పదాలకి రెండు అర్థాలకు కూడా ఈ అరుగుదెంచు అనే పదం వాడచ్చు. అది దీంట్లో ఉన్న విశేషం. దాన్ని చక్కగా వాడుకున్నాడు ఇక్కడ, రమ్మంటానికి పొమ్మంటానికి కూడా. నేను ఇతనితో ప్రసంగింతుగా మీరు ఇలా అరుగుదెంచుడటన్నా మీరు వెళ్ళిపోండి అని. వారు అట్లు చేయ వారు అట్లా వెళ్ళిపోగానే మదిని లజ్జను విడి సుకుమారుడైన సాధుచంద్రునకిట్లు వాస్తవం వలికే. అప్పుడు మనసులో ఉన్న సిగ్గు వదిలిపెట్టి సుకుమారుడైనటువంటి సాధుచంద్రునకిట్లు, కోమలాంగుడు అయినటువంటి ఈ సాధుచంద్రుడు యోగి శ్రేష్ఠుడితో వాస్తవము పలికే, ఇట్లు వాస్తవం పలికే మాట్లాడుతుంది పార్వతీదేవి. అదే చంద్రుని కథలో అయితే నేను ఇతనితో ప్రసంగించుగా మీరు అరుగుదెంచుడటన్నా వారు అట్లు చేయం అది లజ్జను విడి సుకుమారుడైన. ఇక్కడ సుకుమారుడు అంటే కోమలమైనటువంటి చక్కనైనటువంటి అందం కలిగిన వాడు చంద్రుడు అని. అలాగే సాధు చంద్రుడు అన్నప్పుడు కూడా సాధువైనటువంటి చంద్రుడు అని ఎలా చెప్పాలి. ఇట్లు వాస్తవం పలికే చంద్రుడితో తార ఇలా పలుకుతోంది అని. సారంగధరుడు విషయంలో కూడా ఇక్కడ సరే, ఇక్కడ కూడా ఏంటంటే నేను ఇతనితో ప్రసంగించుగాన మీరు అరుగుదెంచుడటన్న వారు అట్లు చేయ మదిని లజ్జను విడి సుకుమారుడైన సాధుచంద్రునికి ఇట్లా. సుకుమారుడు, కుమారుడు కొడుకు, మంచి కొడుకు అయినట్టి అని. అట్లాగే సాధుచంద్రుడు అన్నప్పుడు శ్రేష్ఠుడు అయినటువంటి సాధుజనుల్లో శ్రేష్ఠుడు అని, మంచి వాళ్ళలో ఆయన శ్రేష్ఠుడు అని చెప్పడం. ఇట్లా అరుగుదెంచుడు అన్నప్పుడు నిజంగానే రమ్ము పొమ్ము రెండు అర్థాలు కూడా ఇక్కడ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా సారంగధర కథలో, చంద్రసారంగ కథల్లో మీరు పోండి అని చెప్పడం తెలియగట్టలేదు. అలా సారంగధరుని రతినిక వారకగాంతుమని నాదు పంచేంద్రియములు గోరుతు సారెకు సరెకు ప్రేరేపించునిదెనా విప్రేతమనం. సారంగధరునితో, సారంగధరుడు అంటే ఇక్కడ మూడు కథల్లో ఉన్నటువంటి నాయకుల పేర్లు కూడా సారంగధరులే కాబట్టి ముందు శివుడి పరంగా, తర్వాత చంద్రుడి పరంగా, తర్వాత సారంగధరుడి పరంగా. శివుని పరంగా
సారంగధరుని రతినిక వారగగాంతుమని నాదు పంచేంద్రియముల్ గోరుచు సారెగు సారెగు ప్రేరేపించునిది నాయ అభిప్రేతమన. సారంగధరునితో అంటే శివునితో రతిని, అనురాగము అని అర్థం ఉంది రతి శబ్దానికి. కాబట్టి అనురాగానికి ఇక వారగగాంతు అని అడ్డు లేకుండా పొందుతామని నాదు పంచేంద్రియములు కోరుచున్న సారెగు సారెగు, నా పంచేంద్రియాలు కూడా కోరుతూ సారెగు ప్రేరేపించును, మాటి మాటికి కూడా ప్రేరేపిస్తున్నాయి. కాబట్టి ఇది నా అభిప్రాయము, అభిప్రేతము అని కూడా. అదే చంద్రసారంగ కథల్లో అయితే రతి అన్నప్పుడు సురతము అని అర్థం చేసుకో, సురత క్రీడ. సారంగధరుని రతినిక వారగవాంతుమని, సురత క్రీడని పొందుతామని పంచేంద్రియాలు కూడా తహతాలాడుతున్నాయని, సారెకు ప్రేరేపించుతున్నాయని చెప్పేసి చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి. ఎంతటి నీచకార్యమునగెంచితివే వరేతరాజుగా అలాంతకనాముడు ఉష్ణరుధిరాక్షుడు పన్నగధారి భీమ విక్రాంత విరుగుడు ఉడనగా వినవే పసరంపు తేజిరౌతు ఎంతయు నిన్ను గోయికొన సహించునే ఏతునే కాని అంబికా. ఎంతటి నీచకార్యమునగెంచితివేమే పరేతరాజు కాలాంతకనాముడు ఉష్ణరుధిరాక్షుడు పన్నగధారి భీమ విక్రాంత విరీపుడు ఉగ్రుడనగా వినవే పసరంపు తేజిరౌతెంతయు నిన్ను గైకొని సహించునే గాని అంబికా. ఎంతటి నీచ కార్యమునకు ఎంచితివేమే, ఎటువంటి అధమ కార్యానికి నీవు ఆలోచించావు. పరేతరాజు పిశాచాలకు రాజు, కాలాంతక నాముడు లయకారుడు కదా, కాలాంతకుడు. ప్రళయకాలమునందు సర్వమును హరిస్తాడని ఆయనకి కాలాంతకుడు, ప్రళయాంతకుడు అని. ఉష్ణ రుధిరాక్షుడు, వెచ్చని నెత్తురు కన్ను కలిగినటువంటి ఉష్ణ రుధిరాక్షుడు. పన్నగధారి, పాముని మెడలో వేసుకుంటాడు. పన్నగాలు అంటే పాములు, పన్నగధారి వాటిని ధరిస్తాడని. భీమ విక్రాంత విరూపుడు, ఉగ్రుడనగా వినవే, ఆయన చాలా భీమ విక్రాంత విరూపుడు, చాలా భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడు, విక్రమ విరుద్ధమైన రూపం కలిగినటువంటి వాడు, విరూపుడు కదా. అనగా వినవే, ఇలా శివుడికి చెప్పినటువంటి విశేషణాలు ఇవన్నీ. పరేతరాజు అన్నాడు, ముందు పిశాచాల రాజు అన్నాడు. ఆయన శ్మశానంలో ఉంటాడు కాబట్టి పిశాచాలకు అధిపతి, పిశాచి గణాలన్నిటికి కూడా ఆయన అధిపతి అని. కాలాంతక నాముడు, ప్రళయాంతకుడు అని చెప్పుకున్నాం. ఉష్ణ రుధిరాక్షుడు, మూడో కొన కలిగినటువంటి వాడు కదా. పన్నగధారి, పాములు ధరిస్తాడు, భూషణాలు కాని కదా. భీమ విక్రాంత విరూపుడు, ఉగ్రుడు అనగా ఆయన ఎప్పుడు రుద్రుడు, ఉగ్రంగానే ఉంటాడు. అనగా వినవే పసరంపు తేజిరవుతూ, ఎంతయు పైగా పసరంపు తేజిరవుతూ, ఆయన ఎద్దునెక్కి తిరుగుతాడు. తేజి అంటే వాహనం, పసరంపు తేజి అంటే ఎద్దు వాహనంగా కలిగినటువంటి వాడు, దానికి రౌతు ఈయన. అటువంటి వాడు నిన్ను గయుక్కొని సహించునే, నిన్ను సహించునే ఏచునే కానీ అంబిక, బాధిస్తాడే తప్ప నిన్ను పెళ్ళాడతాడా అని. నిన్ను ఒకవేళ పెళ్ళాడితే నిన్ను గైకొని నచ్చో సహించునే ఏచునే గాని కోరుకుంటాడా అని చెప్పి. ఇలా శివుని గురించి కొంత అయిష్టత కలిగేటట్టుగా మాట్లాడటం శివుడే స్వయంగా చేశాడు. ఆయన ఈ రూపంలో ఉంది, కపట వేషంలో ఉంది. దీన్ని శ్రీనాథుడు చాలా అద్భుతమైనటువంటి ఘట్టంతో పద్యాలు రాశాడు. కపట వేషంతో శ్రీనాథుడు
శివుడు రావటానికి. అలాగే చంద్రుడి పరంగా కూడా సారంగధరుడి పరంగా ముగ్గురు పరంగా కూడా దీన్ని మళ్ళీ మనం అన్వయించుకోవాల్సి ఉంటుంది. రేపు చూద్దాం. స్వస్తి. శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయ కావ్యాన్ని కావ్యపట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.